సువార్త వినబడకుండా వాగ్దానాలకు బదులుగా ఆజ్ఞలు, దయ మరియు కృపకు బదులుగా హెచ్చరికలు మరియు బెదిరింపులతో మన మందిరపు గోడలు ప్రతిధ్వనించినప్పుడు ఏమి జరుగుతుంది? అప్పుడు మనకు కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ప్రైడ్ ఆర్ డిస్పైర్, అనగా గర్వము లేదా నిరాశ. గర్వము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విని, అవును, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ నేను పాటించాను, విశ్రాంతి దినాన్ని నేను ఆచరించాను, అబద్ధమాడను, దొంగతనం చేయను, ఆహా, దేవుడు ఖచ్చితంగా నన్ను చూసి గర్వపడతాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో ఉన్న పరిసయ్యులు ఈ గర్వానికి ఒక చక్కని ఉదాహరణగా మనకు కనబడుతూ ఉంటారు. వారు దేవుని స్టాండర్డ్స్కి అనుగుణంగా, అంటే ఆయన ప్రమాణాలకు అనుగుణంగా కొలవబడి దేవుడు ఆశించినది చేశామని భావించేవారు. ఈ పరిసయ్యులు ఎప్పుడూ కొలుస్తూ ఉంటారు. వారు తమ స్వంత జీవితాలను మరియు క్రియలను కొలుస్తూ ఉంటారు మరియు తమ చుట్టుపక్కల ఉన్న వారికి ఎటువంటి సహాయం చేయరు, కానీ వారిని కూడా కొలుస్తూనే ఉంటారు. ఎప్పుడు వాళ్ళు మార్కులు వేసుకుంటూ ఉంటారు. ఇది వారి వేదాంత శాస్త్రము. దేవుడు ఖచ్చితంగా మన విజయాలను గుర్తిస్తున్నట్లయితే మనం కూడా వాటిని కూడా గుర్తించవలసిన వారిగా ఉన్నాము. గర్వంగా ఉన్నవారు కృప, దయ మరియు యేసుక్రీస్తు వారి మరణం గురించి మాట్లాడవచ్చు, కానీ వారి వేదాంత శాస్త్రాన్ని నడిపించే ముఖ్య అంశం వారి జీవితం యొక్క పరిశుద్ధత. వారి పనులు మరియు ప్రయత్నాలు వారి హృదయాన్ని ఆక్రమిస్తాయి. వారు ఏదో విధంగా తమను తాము దేవునికి ప్రీతికరంగా చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ గర్వానికి ఇంకో పక్క తిప్పి చూస్తే నిరాశ మనకు కనబడుతుంది. పరిసయ్యులు గర్వానికి సాదృశ్యంగా ఉంటే, ఇస్కరియోతు యూదా నిరాశకు సాదృశ్యంగా ఉంటాడు. యూదా తన తప్పులను మరియు పాపాన్ని తెలుసుకోగలిగాడు, కానీ నిరీక్షణ మరియు ఓదార్పు లేనివాడిగా ఉన్నాడు. నిరాశకు గురైన వారికి తాము పాపం చేశామని తెలుసు. వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారని వారికి తెలుసు. వారు ప్రయత్నిస్తారు, పడిపోతారు, మరలా ప్రయత్నిస్తారు, మరలా ఓడిపోతారు. ఇలా ప్రయత్నించి విసిగిపోయి ఇంకా లాభం లేదు, దేవుడు మరియు ఈ లోకం అంతా నాకు వ్యతిరేకంగా ఉంది అని భావించి నిరీక్షణ లేని వారిగా, విడవబడిన వారిగా తమ జీవితాలలో ఎప్పుడు నిరాశలోనే జీవిస్తూ ఉంటారు. ఇలా పాపాత్ముడైన మానవుడు ఈ స్క్రీన్ మీద కనిపించే పెండులంలో ధర్మశాస్త్రంని ఆధారం చేసుకొని వేలాడుతూ గర్వము మరియు నిరాశల మధ్య ఊగుతూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవులు కూడా ఈ గర్వము, నిరాశ అనే ఈ పెండులంలో ఇరుక్కుపోయి ముందుకి వెనుకకు ఊగుతున్న వారిగా ఉన్నారు. పర్సనల్గా నేను కూడా ఈ పెండులంలో ఇరుక్కున్న వాడిగా ఉన్నాను. ఒకరోజు నేను చేసిన మంచి పనులను బట్టి దేవుడు నన్ను చూసి హ్యాపీగా ఉంటాడు అనుకున్నాను, కానీ మరుసటి రోజు నేను చేసిన పాపాన్ని బట్టి దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు అని అనిపించేది. ఒక్క క్షణంలో నా ఆత్మీయ జీవితాన్ని చూసుకొని పరలోకం నన్ను బట్టి ఆనందిస్తుంది అనుకునే లోపే మరుక్షణంలోనే నా శరీరానుసారమైన జీవితాన్ని చూసి నరకం నన్ను పిలుస్తుంది అనిపించి ఉండేది. ఇప్పుడు మనం దేవుణ్ణి సంతోషపెట్టేంత మంచివారం అనుకునే లోపే మనం చేసిన పాపాలు న్యాయం కోసం కేకలు వేస్తూ ఉంటుంది. ఇలా మనం గర్వము మరియు నిరాశ యొక్క పెండులంపై ఊగుతున్నప్పుడు దేవుడు నా గురించి ఏమనుకుంటాడు అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం మనకు దొరకదు. క్షణక్షణం అది తీవ్రంగా మారుతూనే ఉంటుంది. సో ఈ గర్వము, నిరాశల వలయంలో నుండి మనం బయటపడేది ఎలా? ధర్మశాస్త్రం ఇక్కడ మనకు ఎటువంటి సహాయం చేయదు. ఎందుకంటే ఇది కేవలం దేవునిని సంతోషపెట్టడానికి మనం పాటించవలసిన ఆజ్ఞలు మాత్రమే ఇస్తుంది. మనం వాటిని పాటించడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతూ ఉంటాం. సో బయటపడడానికి బదులు ఈ గర్వము, నిరాశ ఎక్కువ అయిపోయి మరింత వేగంగా మనం ఈ పెండులంలో ఊగుతూ ఉంటాము. ఇలా ధర్మశాస్త్రం ద్వారా గర్వము మరియు నిరాశ మన హృదయంలో స్థిరపడి మన లోపల ఉన్న సంతోషాన్ని, ఆశను, నిరీక్షణను బయటకు నెట్టివేసేవిగా ఉంటాయి. ధర్మశాస్త్రం చెప్పినట్లుగా మనం చేసిన పాపం ఎంతో అపారమైనది. ఆ పాపాన్ని కప్పిపుచ్చమని మనలో ఒక శోధన పుడుతుంది. ఈ పరిస్థితులే మనలను వేషధారణ వైపు నడిపిస్తూ ఉంటుంది. క్రైస్తవ జీవితం మంచి పనులతో నిండి ఉండాలి, కానీ మనమేమో స్వాభావికముగా మంచి చేయలేని పాపులం. కాబట్టి మనం సింపుల్గా క్రైస్తవుల వలె నటిస్తూ ఉంటాము.
మనం మంచి వాళ్ళలాగే ప్రవర్తిస్తాము. చిరునవ్వులు చిందించి పెద్ద పెద్ద బైబిళ్లను మోస్తూ గొప్ప గొప్ప క్రైస్తవ పదాలను వాడుతూ ఉంటాము. కానీ అదే సమయంలో మన హృదయం గర్వము, నిరాశలు అనే చీకటిలో లోతుగా మునిగిపోతూ ఉంటుంది. గర్వము మరియు నిరాశ యొక్క ఈ పెండులం సువార్త లేని జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది చాలామంది క్రైస్తవుల జీవితం. వాగ్దానాలు లేకుండా కేవలం ఆజ్ఞలు మాత్రమే కలిగి ఉండే క్రైస్తవుల జీవితం. ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు ఎప్పుడూ కోరుకోలేదు. గర్వము మరియు నిరాశ అనే ఈ పెండులం నుండి విడుదల పొందడానికి, బయటకు రావడానికి మనకున్న ఏకైక ప్రత్యామ్నాయం మార్గం సువార్త మాత్రమే. సువార్తలో గర్వానికి మరియు అతిశయానికి చోటు లేదు. ఎందుకంటే గర్వంగా చెప్పుకోవడానికి అక్కడ మనం చేసిన గొప్ప క్రియలేం లేవు. జరిగించవలసిందంతా యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో జరిగించి సమాప్తమైనది అని చెప్పారు. అదేమనగా మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై దేవునికి శత్రువులమై, అంటే దేవునికి శత్రువులమై మరియు దైవోగ్రతకు పాత్రులమై ఉండగా మనలను విడుదల చేసి క్షమించి తాను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఈ ప్రక్రియలో నీది నాది ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు కనుక మనం గర్వపడడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. అలాగే సువార్తలో నిరాశకు చోటు లేదు. సువార్త యొక్క వాగ్దానం పాపులను రక్షించడానికి, పునరుద్ధీకరించడానికి, విడిపించడానికి మన కోసం కురిపించిన దేవుని ప్రేమ. దేవుడు నీ రక్షణపై తన మనస్సును ఉంచాడు. శిలువపై ఈ రక్షణను సాధించాడు. ఆయన నీకు ఈ విజయాన్ని, ఈ రక్షణను, ఈ దయను, ఈ క్షమాపణను సువార్త అనే వాగ్దానంలో మనకు ఇచ్చాడు. మనము ఎలా నిరాశ చెందగలము? దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేయగలదు? పాపమా? అయితే యేసు మన పాపాల కోసం మరణించాడు. మరణమా? అయితే యేసు మృతులలో నుండి లేచి మరణాన్ని జయించాడు. సాతానా లేదా అపవాద? యేసు మరణం ద్వారా ఆ సాతాను అధికారాన్ని నాశనం చేశాడు. కాబట్టి ఈ సువార్త మన పెండులంలో ఉన్న గర్వము మరియు నిరాశను వినయము మరియు విశ్వాసంతో రీప్లేస్ చేస్తూ ఉంటుంది. అలాగే సువార్త మన క్రియలను యేసుక్రీస్తు వారి క్రియలతో రీప్లేస్ చేస్తూ ఉంటుంది. సువార్త మనపై మనకున్న విశ్వాసాన్ని తొలగించి క్రీస్తుపై నమ్మకం ఉంచేలా చేస్తుంది. మరియు ఈ సువార్త అవిశ్వాసులకు మాత్రమే కాదు కానీ విశ్వాసులైన క్రైస్తవుల కోసం కూడా ఎంతో అవసరం ఉంది. కొన్ని క్రైస్తవ సంఘాలు సువార్త విశ్వాసులకు కాదు కానీ అవిశ్వాసులకు మాత్రమే అని బోధిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, అవిశ్వాసికి సులువ గురించి వినడం అవసరం కానీ విశ్వాసికి ఆజ్ఞలు వినడం అవసరం అని అంటారు. అవిశ్వాసికి యేసుక్రీస్తు బోధ అవసరం, విశ్వాసికి ఆజ్ఞానుసారమైన బోధన అవసరం. ఆల్టర్ కాలు, సిన్నర్స్ ప్రేయర్ ఏమో అవిశ్వాసుల కోసం, మంచి తల్లిదండ్రులుగా ఉండడానికి సలహాలు మరియు లోతైన ప్రార్థన జీవితానికి కావలసిన సూచనలు మాత్రం విశ్వాసి కోసం అని బోధిస్తూ ఉంటారు. పరిశుద్ధుడైన యోహాను ఇలా అన్నాడు, ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడుతుంది, కృప మరియు సత్యం యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి. కానీ చాలామంది క్రైస్తవులు మోషే వారి హృదయాల్లో నివసిస్తున్నారని నేను తీవ్రంగా భయపడుతూ ఉన్నాను. వారు దేవుని ధర్మశాస్త్రాన్ని మాత్రమే వింటారు. ధర్మశాస్త్రం యొక్క డిమాండ్లు చర్చిలో బోధించబడతాయి మరియు పాటలుగా పాడబడతాయి. ధర్మశాస్త్రం యొక్క ఆరోపణలు మనస్సాక్షిలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ధర్మశాస్త్రం మంచిది కానీ ధర్మశాస్త్రం నిన్ను రక్షించదు. అది పాపిని ఓదార్చదు. ఇది క్రైస్తవ పాపిని ఓదార్చదు. ఒక అవిశ్వాసికి సువార్త ఎంత అవసరమో క్రైస్తవుడికి కూడా అంతే అవసరం. లేఖనాలు క్రైస్తవులకు సువార్తను బోధిస్తాయి. క్షమాపణ అనేది క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. కృప, దయ మరియు యేసు రక్తము కూడా క్రైస్తవులకు సంబంధించినవి. ఈ జీవితంలో మనకు యేసు మరియు ఆయన కృప అవసరం లేని క్షణం లేదు మరియు ప్రభువు కృప మన కోసం లేని క్షణం కూడా లేదు. ప్రియమైన క్రైస్తవుడా, సువార్త మీకోసం, పాప క్షమాపణ మీకోసం. యేసు మరణము, అతని మరణము మరియు పునరుద్ధానము, అతని కృప మరియు దయ, అతని అనర్హమైన దయ ఈరోజు మరియు ఎల్లప్పుడూ మీకోసం ఉన్నాయి. మీ జీవితం క్రీస్తులో దేవునితో దాగి ఉంది మరియు మీ విధేయత మరియు నిబద్ధత కాదు, ఆయన విలాసవంతమైన ప్రేమ మరియు దయ
క్రైస్తవ జీవితాన్ని తయారు చేస్తున్నాయి.